ఎంకే టీవీ వీక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈ మధ్యన ఒక గొప్ప విషయం చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఏమిటయ్యా అంటే పచ్చకర్పూరం. పచ్చకర్పూరం వెలిగిస్తే ఇంట్లో ఉండే దోషాలు పోతాయి. పచ్చకర్పూరం వెలిగిస్తే సకల దోషాలు పోతాయి. ప్రధానంగా పచ్చకర్పూరము అనేటువంటిది ఒక చెట్టు నుండి తయారు చేయబడినటువంటి ఒక పదార్థం. ఆ యొక్క పచ్చకర్పూరాన్ని గనక ఇంట్లో ప్రతిరోజు కూడా మనం మామూలు మంగళహారతికి ఇచ్చేటప్పుడు కర్పూరం బదులు ఈ పచ్చకర్పూరం వేసుకొని హారతులు ఇచ్చుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. పూర్వకాలంలో ఈ పచ్చకర్పూరాన్ని తినేటువంటి వస్తువుల్లో కూడా వేసేవారు. ఇప్పటికి కూడా మీరు తిరుపతి వెళ్తే తిరుపతి లడ్డూలో ఈ యొక్క పచ్చకర్పూరాన్ని వేస్తారు. ఇప్పటికీ చాలా షాపుల్లో ఈ లడ్డూల్లో ఈ పచ్చకర్పూరం వేయడం అనేటువంటి ఆచారం ఉన్నది. ప్రధానంగా ఇది ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం. మనం ఇంట్లో హారతి ఎందుకు ఇచ్చుకుంటామయ్యా అంటే ఆ హారతి మన కళ్ళకి మంచిది. కాబట్టి ప్రధానంగా ఇందులో ఏమున్నా, ఎలా ఉన్నా, ఎవరు ఏం చెప్పినా కానీ ఈ పచ్చకర్పూరము అనేటువంటిది ప్రధానంగా ఆరోగ్య ప్రధానమైనటువంటిది. దీనికి శుక్రుడు అధిపతి అని చెప్పడం మనకి చెప్పబడింది. అందువల్ల ఈ యొక్క పచ్చకర్పూరాన్ని ఎవరైనా ఇంట్లో వెలిగిస్తే వాళ్ళకి తప్పకుండా మంచే జరుగుతుంది. ఇంట్లో ఎటువంటి మీకు చెడు భావనలు కలుగుతున్నా దీన్నే నెగిటివ్ వైబ్రేషన్స్ అంటారు. అటువంటి నెగిటివ్ థాట్స్ ఏమైనా వస్తున్నా ఈ పచ్చకర్పూరాన్ని వెలిగించడం వల్ల తప్పనిసరిగా మీకు చక్కని ఫలితాన్ని వస్తుంది. అయితే చాలామంది దీన్ని తెలియక ఏదో వెలిగిస్తూ ఉంటారు కానీ అలా కాకుండా దీన్ని ప్రధానంగా పూజా సమయంలో వెలిగించుకుంటూ దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు కనుక మనం ఈ మామూలు కర్పూరం బదులుగా పచ్చకర్పూరాన్ని వాడితే మనకి చాలా చక్కని ఫలితాన్ని పొందడానికి అందరికీ కూడా అవకాశం ఉన్నది. మిగతా వాళ్ళు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా ప్రధానంగా పచ్చకర్పూరం ఇంట్లో వెలిగిస్తే మీ మీద ఉండేటువంటి నరఘోష, నరదృష్టి, సమస్త జనాలు కూడా మీకు పడి ఏడ్చేటువంటి ఆ విధానం నరుడు కంటే నాపరాయిన పగులుతుంది. కాబట్టి ప్రధానంగా ఈ పచ్చకర్పూరం అనేటువంటి దానికి పరిష్కారంగా మనకి చెప్పడం జరిగింది. మన శాంతి కమలాకర్ లాంటి గ్రంథాల్లో కూడా పచ్చకర్పూరం యొక్క ప్రధానమైనటువంటి దీని గురించి చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా పచ్చకర్పూరాన్ని కొద్దిగా కనుక తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని 2 రోజులు వెలిగించి చూడండి. మీకు చక్కని ఫలితం కలిగితే ప్రతిరోజు కూడా ఈ పచ్చకర్పూరాన్ని ఇంట్లో వెలిగించుకుంటే మీ అందరికీ కూడా మంచి జరగడానికి అవకాశం ఉన్నది. నరదృష్టి పోవడానికి చాలా చక్కనిటువంటి పరిష్కారం ఈ పచ్చకర్పూరం హారతి కర్పూరానికి బదులుగా వెలిగించడం. ఇంకా ఆరోగ్యానికి కూడా మామూలు కర్పూరం తింటే అందరికీ కూడా ఆరోగ్యం తేడా రావచ్చు, కానీ పచ్చకర్పూరం గమ్ముని కనుక మనం నోట్లో వేసుకున్నా కూడా అది ఆరోగ్య ప్రదాతే. కాబట్టి ఇది తినే ఆహారంగా భావిస్తూ కనుక మనం చక్కగా దేవుడికి కనుక హారతిస్తే చక్కని ఫలితాన్ని పొందుతూ మీ మీద ఉండేటువంటి నరఘోష, నరదృష్టి, 10 మంది మిమ్మల్ని పడి ఏడవడం ఇలాంటివన్నీ కూడా తగ్గి మీరందరూ కూడా సుఖంగా ఉండడానికి అవకాశం ఉన్నది. కావున ప్రజలంతా ఈ వీడియో చూస్తున్న వారంతా కూడా చక్కగా వీలైనంతలో తప్పులు చేయకుండా ప్రతిరోజు మనం పూజ చేసుకున్నప్పుడు మాత్రం ఆ హారతి కర్పూరానికి బదులుగా ఈ పచ్చకర్పూరాన్ని వాడితే మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి.